శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. హాయ్ గ్యాస్, ఇప్పుడే ఓజీ సినిమా ప్రీమియర్స్ చూసి రావడం జరిగింది. సినిమా గురించి ఏం చెప్పాలంటే టోటల్ ఇది ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది సినిమా. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు చూడనటువంటి విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. డైరెక్టర్ సుజిత్ డన్ వెరీ వెల్ అండ్ ఆల్సో ఫోటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. పవన్ కళ్యాణ్ గారు ఈ జెన్జీ జనరేషన్కి యాప్ట్గా తన్ని తాను ఎట్లా మార్చుకున్నారనేది చాలా హార్డ్ వర్క్ చేశారనేది కూడా కనిపిస్తుంది. ఎక్కువగా బ్లడ్ బాత్ ఉంటుంది, స్మోక్, ఫాగ్, ఎవ్రీథింగ్ ఇస్తే ఏదైతే నేటి జనరేషన్ కోరుకుంటుందో ఈ ఫ్రీ ఫైర్ జనరేషన్లో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి, బట్ చాలా వరకు సినిమా అనేది గుడ్. ఒక ఫీల్ గుడ్ అని చెప్పలేం, కానీ ఆ థియేటర్లో ఉన్నంతసేపు కూడా మనం ఒక టైప్ ఆఫ్ యుఫోరియాతో అయితే మనం సినిమా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ షాట్ దగ్గర నుంచి ఎండింగ్ షాట్ వరకు మనం నోటీస్ చేయగలిగేది ఎక్కువగా ఏంటంటే, ఒకటి ఫోన్ కాల్, రెండోది ఈ శవాలు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవే ఉంటాయి. అండ్ మనం ఎప్పటిదాకా చూడని గన్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి. అలా గుడ్ చెప్పాలంటే. నా వరకు సినిమా అనేది ఒక యావరేజ్ కంటెంట్. ఒకసారి అయితే చూడగలుగుతాం, బట్ ఫ్యామిలీతో ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతాం అనేది మన పార్ట్నర్ బట్టి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సినిమా అంతా కూడా ఒక టైప్ ఆఫ్ మోటోలో వెళ్తూ ఉంటుంది, బట్ అక్కడక్కడ కొద్దిగా స్లో అవుతూ ఉంటుంది. చిన్న మనకి ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన చాలాసేపటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అపీరెన్స్ అనేది ఉండదు. అండ్ ట్రైలర్లో ఏదైతే చూపించారో ఈ పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, లేకపోతే ఈ ఫస్ట్ షాట్ కావచ్చు, అండ్ ఈ గన్స్ యూజ్ చేయడం కావచ్చు, ఆ కటారి అని ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేసే విధానం కావచ్చు, అవన్నీ కూడా సినిమాలో మనకి ఎక్కడ కూడా ఇక్కడ ల్యాగ్ అవుతుందన్న టైంకి పవన్ కళ్యాణ్ గారు మనకి ఆ బోర్ ఫీల్ని అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పటి వరకు ఆయన చేయనటువంటి విధంగా ఇందులో ఒక జల్సా కావచ్చు, ఒక ఖుషి కావచ్చు, ఒక జానీ కావచ్చు, వీటన్నింటి తాలూకా మిక్స్డ్ ఫీల్ అనేది అయితే మనకు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్, సినిమా చాలా వరకు కూడా ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఒక 1980s, 90s మూమెంట్ మనకి చూపిస్తారు టైం పీరియడ్. ఆ టైంలో ఉండే అట్మాస్ఫియర్ కానీ, ఆ టైం ఆఫ్ వెదర్ కానీ, అన్ని కలర్ కోడ్స్ కానీ అన్నీ చాలా డీటెయిల్డ్గా అయితే తీశారు. చాలా గ్రాండియర్గా కూడా ఉంటుంది. ప్రతి చిన్న మైనర్ డీటెయిల్ కూడా మనకు చాలా గ్రాండియర్గా అనిపిస్తుంది మూవీ అంతా కూడా. అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్, స్టైల్, స్వాగ్, అండ్ అతని వాకింగ్ స్టైల్, గన్ ఫైర్ చేయడం కానీ, కటారీ యూజ్ చేయడం కానీ అన్నీ కూడా చాలా స్టైలిష్గా అనిపిస్తాయి. అండ్ చాలా వరకు బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సుజిత్ గారు చేసిన ఒక మేజర్ గుడ్ థింగ్ ఏంటంటే, ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్స్ ఇస్తూ అతన్ని ఒక మూమెంట్లో చూపిస్తున్నారు, అదే మూమెంటంని ఇటు విలన్గా ఉన్న ఇమ్రాన్ హష్మి గారికి కూడా ఇచ్చారు. బట్ ఇది నార్త్ సైడ్ ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది అయితే మనకు తెలియదు. బట్ మనకు చూసినంతలో అయితే చాలా స్టైలిష్గా, చాలా చాలా బాగుంటుంది. అతని స్వాగ్ కానీ, స్టైల్ కానీ, అతని యొక్క లుక్స్, వాకింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ కాస్ట్యూమ్స్ కానీ. అండ్ కాకపోతే కొంత బోర్ అనిపించే విషయం ఏంటంటే, లాస్ట్ ఫైనల్ వరకు వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఇంకొక బ్రేక్ డౌన్ రావడం, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్, మళ్ళీ అక్కడి నుంచి ముందుకి వెనక్కి అవుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. అంటే ఈ రోజుల్లో మూవీస్ అంటే మ్యాక్సిమం కేజీఎఫ్ తర్వాత అన్నీ అటువంటి స్క్రీన్ ప్లేలోనే వెళ్తున్నాయి.
ఎక్కువ శాతం హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడానికి అక్కడ ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా ట్రై చేస్తుంటుంది సినిమాలో. ఈవెన్ ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, శ్రీయా రెడ్డి గారు కావచ్చు, అర్జున్ దాస్ కావచ్చు, అండ్ తర్వాత శ్యామ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికే ఉన్నారు సినిమాలో అనేది అయితే అర్థమవుతుంది. అండ్ ఎంటైర్ ఫిల్మ్లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అనేవి చాలా మినిమం అంటే చాలా మినిమైజ్ చేశారు. చాలా వరకు కూడా తన లుక్స్ తోటి వాక్స్ తోటే నెట్టుకుంటూ వచ్చారు. ఎంతసేపు కూడా అతని తాలూకు యాక్షన్ పీరియడే ఎక్కువ ఉంటుంది తప్ప ఈ డైలాగ్ పీరియడ్ అనేది మాత్రం టాకీ అనేది చాలా తక్కువ. అండ్ ఒక చిన్న ఎమోషన్ ఉండాలి కాబట్టి ఏదో పెట్టినట్టు పెట్టారు. లవ్ ట్రాక్ కానివ్వచ్చు, లేకపోతే అక్కడ తర్వాత వచ్చే సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, ఒక ఎమోషనల్ కంటెంట్ అనేది హీరో అనేవాడికి బలంగా ఉండాలి కాబట్టి అది పెట్టారు అని అనిపించి వస్తుంది. అండ్ అర్జున్ దాస్ క్యారెక్టర్ కూడా ఓకే, పర్వాలేదు. అంటే ఇప్పటి వరకు మనం అర్జున్ దాస్ని చూసిన విధానం వేరు, బట్ ఈ సినిమాలో అర్జున్ దాస్ని చూసే విధానం వేరు. ఒక డిఫరెంట్ మోడ్లో వెళ్తుంది అతని స్టోరీ అంతా కూడా. అండ్ ఆల్సో ప్రకాష్ రాజ్ ఈస్ ద మెయిన్. అండ్ ప్రకాష్ రాజ్ గారి బ్యాక్ బోన్ అనేది మన పవన్ కళ్యాణ్ గారి. స్టోరీ మాత్రం యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేది. ఒక సేవియర్ అనుకోవచ్చు, లేదా ఒక ఫార్మర్ గ్యాంగ్స్టర్ అనుకోవచ్చు. అంటే మనకి ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క నెరేషన్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఆల్సో చాలామంది అనుకున్నట్టుగా సాహోతో లింక్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సాహో లింక్ ఏంటి అనేది మీరు చూస్తే మీరు నిజంగా థ్రిల్ అవుతారు. అండ్ ఆల్సో మొత్తం అయిపోయిన తర్వాత సినిమా ఎండింగ్లో పార్ట్ 2 కూడా ఉన్నదని చెప్పి ఒక రివీల్ అయితే ఇచ్చారు. అది ఓన్లీ జపానీస్ థీమ్ తోటే ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఫస్ట్ స్టోరీ నెరేషన్ అయితే చాలా బాగుంటుంది, మనల్ని ఒక మూమెంట్లోకి తీసుకెళ్తుంది. బట్ అక్కడ కొద్దిగా మళ్ళీ అక్కడి నుంచి ఇండియాకి ఎప్పుడైతే స్టోరీ షిఫ్ట్ అవుతుందో అక్కడ కొద్దిగా మనం ల్యాగ్ ఫీల్ అవుతాం. అండ్ ఆల్సో సుధాకర్ గారు డన్ వెల్. ఆల్సో తమన్ గారి మ్యూజిక్ ఓకే, బట్ ఏంటంటే ఒకే రకమైన బీజిఎం సినిమా మొత్తం కూడా అయితే స్లో, లేదా రివర్బ్లో ఉంటుంది, లేదా స్లోలో ఉంటుంది, లేదా స్పీడ్గా ఉంటుంది. అలా ఒక ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం చాలా హైలైట్ అసలు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ అసలు మీరు మామూలుగా చూసేదానికన్నా సినిమాలో ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతారు మీరు. అదొకటి చాలా బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఈజ్ గుడ్. ఒకసారి చూడడానికి అయితే ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకనంటే అతన్ని ఎలా అయితే మనం ఇప్పటిదాకా చూడాలి, ఈ రేంజ్లో చూడాలి అని చెప్పి మనం ఫీల్ అవుతాము, ఆ రేంజ్లో ఈ సినిమాలో చూపించారు. అండ్ అదేవిధంగా సాహో సినిమాతో ప్రభాస్ గారి కంటెంట్ ఎలా అయితే బయటకు వచ్చిందో ఆ రకంగా ఈ ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ అంటే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని చూపించడం కానీ ఫోటోగ్రఫీ ఏదైనా కావచ్చు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో లుక్స్ కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో నాకు తెలిసినంత వరకు సినిమా ఈజ్ గుడ్, ఒకసారి చూడవచ్చు. థ్యాంక్ యూ. ఇది ఈ సినిమా రివ్యూ. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద హై పొటెన్షియాలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి.